అంటే నాకు అర్థం కాదు సార్, ఇప్పుడు మామూలుగా డాక్యుమెంట్ లేకపోతే, ప్రాపర్గా వీసా లేకపోతే ఉండనీయరు కదా అక్కడ. సో వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఉండి మేము ఇక్కడ ఉంటామనే రైట్ చేసే అంత స్థాయిలోకి ఎలా వెళ్ళారు అని ఎంతమంది అంటే పాతకపోయి ఉన్నారండి. ఇన్ని రోజులు ఏం చేశారు? ఇన్నేళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఒకటేసారి యాక్షన్ అయ్యేమట్టుకు వాళ్ళకు కూడా డైజెస్ట్ కావడానికి కష్టమవుతుంది అన్నట్టు. వాళ్ళకు ఇక అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళకు. ఓటర్ లిస్ట్లోకి ఎలా వచ్చారు వాళ్ళు వీసా లేకుండా? ఓటర్ లిస్ట్ రారు వాళ్ళు, ఓటర్ లిస్ట్ రారు. జనాభా లెక్కల్లో ఉన్నారు అని చెప్పి. జనాభా లెక్క వేరే, ఓటర్ లిస్ట్ వేరే. ఓటర్ లిస్ట్ ఓటర్ లిస్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే, కాకపోతే అక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసింది, ఆడ పోయి ఓటర్ లిస్ట్ యూఎస్ సిటిజన్ అంటే వాడు ఏం చెక్ కూడా చేయడండి అక్కడ, ఇచ్చేసాడు ఓటర్ లిస్ట్లా. ఓకే. కాకపోతే ఏంటంటే ఇమిగ్రేషన్ రేపు మీకు ఏమైనా బెనిఫిట్స్ పోయినప్పుడు మీ వైఎన్ఆర్ గారి పేరు మీరు సిటిజన్ ఎట్లా చెప్పిందని చెప్పి అప్పుడు మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. ఒకవేళ మొత్తానికే ఇల్లీగల్గా ఉన్నారనుకోండి, ఆ ఓటర్ లిస్ట్ వేస్తే కూడా ఆడెవడు చెక్ చేసేవాడు కూడా లేడు అక్కడ. సో వీళ్ళు ఓటర్ లిస్ట్ లో లేరని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఉన్నా కానీ అక్కడ చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ పాపులేషన్ సెన్సస్ అనేది కంపల్సరీ, వాడు ఇంటి ముందు వచ్చి అడిగినప్పుడు కంపల్సరీ ఇవ్వాలి. అందులో పాపులేషన్ సెన్సస్ ఏంటంటే రూల్ ఏంటంటే, మా దగ్గర పాపులేషన్ సెన్సస్ అనేది గవర్నమెంట్కి రిలీజ్ చేయరు. ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కాబట్టి నిజం అన్నది చెప్పరు మాకు. అందుకోసం ఈ పాపులేషన్ సెన్సస్ అన్నది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఆ డివిజన్ వేరే ఉండి వాళ్ళు గవర్నమెంట్ కు ఏదైతే ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ప్రతి ఒక్కరు డీటెయిల్ ఇట్లా వైఎన్ఆర్ గారు ఇక్కడ ఉన్నారు, ఇతను ఇల్లీగల్గా ఉన్నాడని వాళ్ళు డిక్లేర్ చేయరు. చేస్తే ఏమైందంటే ఎవరైతే డిస్క్లోజ్ చేయదలుచుకున్నారో డిస్క్లోజ్ చేయరు. ఎందుకంటే అమ్మో మనం ఇక్కడ డిస్క్లోజ్ చేసినట్టే ట్రంప్ వచ్చి తీసుకుపోతున్నాను అనుకోండి, డిస్క్లోజ్ చేయరు కదా. అందుకోసం ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఉంది. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు అక్కడ పిల్లలు బర్త్నిచ్చారు, గ్రీన్ కార్డు ఉంటుంది కదా, సిటిజన్. ఒక్కసారి పిల్లలు అక్కడ పుట్టినట్టు డైరెక్ట్ సిటిజన్షిప్ ఉంటుంది కాబట్టి, సో ఆ పిల్లల పేరెంట్స్ గా వాళ్ళకి అక్కడ ఉండడానికి సంబంధించిన అవకాశం, దానికి వాళ్ళు ఏదో వీసాలు అప్లై చేసుకోవచ్చు కదా సంథింగ్. అంటే అందులో కూడా ఏంటంటే పిల్లలు 21 years వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఏమైనా అప్లై చేసుకోవచ్చు. పిల్లలు లేదా అంటే ఏం చేస్తారు, అందరు ఎక్కడి నుంచైనా అమెరికాకు వచ్చేసి పిల్లలు కన్నారు అనుకోండి, అందరు గ్రీన్ కార్డ్ మొదలైతాయి అన్నట్టు. సో వాళ్ళ పిల్లలు 21 కావాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలు 21 అయినా కూడా మీరు ఎప్పుడైతే ఎంట్రీ అయినరో అది మీరు గోడదూకి వచ్చింది అనుకోండి, పిల్లలు 21 అయినా కూడా మీకు గ్రీన్ కార్డ్ రాదు. ఈ లైఫ్ లో రాదు మీకు. ఎందుకంటే మీరు గోడదూకి వచ్చి ఇల్లీగల్ ఎంటర్ అయినారు కాబట్టి పిల్లలు 21కి వచ్చినా కూడా వాళ్ళకు గ్రీన్ కార్డ్ ఇవ్వరు. ఓన్లీ లీగల్ గా ఎంటర్ అయ్యి తర్వాత ఇల్లీగల్ అయిన అనుకోండి, వాళ్లకు ఒకవేళ పిల్లలు కనుక 21 yearsకి వస్తే వాళ్ళకు గ్రీన్ కార్డ్ వస్తుంది. మన H1B వీసా పోయిన వాళ్ళు, F1 వీసా పిల్లలు పెడతారు కదా, వాళ్ళు 21 అయినప్పుడు లీగల్ గా మెయింటైన్ చేసినా, లీగల్ గా మెయింటైన్ చేయకుండా కూడా వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తారు. కానీ గోడదూకి వచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇవ్వరు. అదొకటి. తర్వాత వీళ్ళు ఏమైనా ఇమిగ్రేషన్ వయలేషన్స్, ఒకవేళ మీరు గోడ దూకి రాకున్నా లీగల్గా వచ్చినా కూడా ఇల్లీగల్గానే మీరు ఇంకా వేరే ఏమైనా వయలేషన్స్ ఉన్నాయనుకోండి, ఇమిగ్రేషన్ వయలేషన్స్ కానీ వేరే ఏమైనా వయలేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా మీకు గ్రీన్ కార్డ్ ఇయ్యారు అన్నట్టు అటువంటి వాళ్ళందరూ. కానీ ఇప్పుడు అక్కడ కాలిఫోర్నియా కావచ్చు, లాస్ ఏంజల్స్ కావచ్చు, అక్కడ గవర్నరు, మేయర్ వీళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి మద్దతుగా ఉన్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఎందుకు ఉంటుంది? ఎట్లా చేస్తున్నారు? దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు కదా అంటే ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనేది కరెక్టే. ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమంటారంటే, మాది మంచి పీస్ఫుల్ స్టేటు, ఎక్కడ ఏం గొడవలు లేవు, అన్ని మంచిగా నడుస్తానే, మా మీద ఎందుకు వచ్చి పడతానని వీళ్ళు డెమోక్రట్ మేయర్ కానీ డెమోక్రట్ గవర్నర్ కానీ అంటాను. ట్రంప్ ఏమంటాడంటే, ఆ ట్రంప్ ఒక్క ఎల్ఏనే చేస్తలేడు, చాలా ప్లేసులు చేస్తాడు. న్యూయార్క్లో చేస్తాడు, ఇప్పుడు కొత్తగా మియామి మీద టార్గెట్ చేసిండు, ఎవరైతే ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయో అక్కడ టార్గెట్ చేసిండు. అటువంటి ప్లేస్లలో కూడా టార్గెట్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే బాగా ప్రొటెస్ట్ బాగున్నది అన్నట్టు. మియామిలో మళ్ళీ గవర్నర్ ఎవరు? గవర్నర్ రిపబ్లికన్ కదా. న్యూయార్క్లో ప్రొటెస్ట్ ఎక్కువ. న్యూయార్క్లో కూడా స్టేట్ గవర్నర్ ఎప్పుడు కూడా అక్కడ కూడా డెమోక్రాట్ ఉంటాడు, కానీ అక్కడ కూడా పెద్ద ప్రొటెస్ట్ కావట్లేవు. అక్కడ కొద్దిగా ఇమిగ్రెంట్ అంత యూనిటీగా లేదు. ఎంతైతే కాలిఫోర్నియాలో ఉందో అంత యూనిటీ అక్కడ లేదన్నట్టు. సో అందుకోసం ఎక్కువ ప్రొటెస్ట్ అనేది మనం ఎక్కడ చూస్తామంటే సాన్ బెర్నార్డో కౌంటీ, ఈ మన LA ఇటువంటి ఏరియాలో బాగా చూస్తాం అన్నట్టు. ఎందుకంటే ఈ పాతకపోయి ఉన్నారు, చాలా 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ రేషన్ మెరిగిపోయి వాళ్ళు పోతాన్నారు. ఓకే. సో ఇప్పుడు ట్రంప్ మా దగ్గరికి రావద్దు, మాకు తెలియకుండా మా స్టేట్లోకి ఎలా వస్తారు, నేషనల్ గార్డ్స్ని ఎందుకు పంపిస్తారు అని ఆ స్టేట్స్ కోర్టులు పోయి కొట్లాడే దాకా వచ్చాయి కదా. అవునండి. సో ఆ వారిని ఎలా చూస్తారు? అది కోర్టులో డిసైడ్ అయినా కూడా ఏం చేస్తుంది కోర్టు? ఓకే తీసుకోదంటది. ఈ లోపల మెరైన్స్ వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఇది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్. కాలిఫోర్నియా
స్టేట్ వేరే పోలీస్ ఒక్కటే కాదు కదా నేషనల్ గార్డ్. సో ట్రంప్ కొన్ని రైట్స్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నా, కానీ ఇది కాన్స్టిట్యూషనాలిటీ ఎట్లా అన్నది తర్వాత తెలుస్తుంది మనకి, ఉన్నాయా అతనికి లేవా అన్నది. అరే మరి ఆడ ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఎవరైతే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళ ఇమిగ్రేషన్ అయితే వాళ్ళు ఉండేది 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ అన్నది ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సిటీ మేయర్ కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తలేరు కాబట్టి ఇతను ఇంప్లిమెంట్ చేసిన అంటాడు. ఇప్పుడు ఒకవేళ కనుక కోర్టు, ఇప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ కోర్టుకు పోయి దాన్ని తీసుకొచ్చి వెనుకకు వచ్చినా, ఇప్పుడు వేరే మెరైన్ ఫోర్స్ అనేది వచ్చేసింది, మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసిండు. సో మిలిటరీ వాళ్ళని అది పెట్టొచ్చా మోరలా కాదన్నది వేరే విషయం. లీగల్గా అయితే అతను పెట్టొచ్చు, ఎక్స్ట్రీమ్ పవర్ ఉంది కాబట్టి, పవర్స్ ఉంటాయి కొన్ని కాబట్టి ఉంటాయి కాబట్టి పెట్టొచ్చు, లీగల్గా అయితే పెట్టొచ్చు. సో అతను మెరైన్స్ అనేది కంప్లీట్గా ప్రెసిడెంట్ అతనండి. ఒకవేళ ఇప్పుడు ఆ 2000 మందిని తీసేసినా కానీ ఆల్రెడీ ట్రూప్స్ ఆడ సెంట్రల్ గవర్నమెంట్ ట్రూప్స్ వచ్చేసినాయి. సో ఎక్కడ దాకా పోతుంది సార్ ఈ వారు, ఇప్పుడు ఎక్కడ దాకా పోయే అవకాశం ఉంది? ఇది ఏముండదండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఫిజిల్ అయిపోద్ది. అంటే ఏమనిపిస్తుంది అంటే, నేను ఎక్కడో ట్రంప్ స్టేట్మెంట్ ఏదో చూశాను నేను, మీరు నిరసనలు చేస్తే మేము బుల్లెట్లతో కాల్ చేస్తాం, బుల్లెట్ల వర్షం కురిపిస్తామని మాట్లాడు. ఎవరు? ట్రంప్. అంటే ఇప్పటికైతే రబ్బర్ బుల్లెట్లే వాడేది, రబ్బర్. ఇది ఫిజిల్ అయిపోతుంది, ఎందుకంటే దీనికి లేదు సత్తా లేదు, ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేసే లేదన్నట్టు. అదేంటంటే ఫ్యామిలీ వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు వచ్చి పెట్టి అరెస్ట్ చేసి వంగబెట్టి తలకాయ పట్టుకొని ఆయన్ని కింద బండబెట్టి ఆయన చేసే మటుకు ఫ్యామిలీ కొద్దిగా రెచ్చిపోద్ది కదా. అంతే తప్పితే దీనికి స్ట్రాటజికల్గా మూమెంట్ వచ్చి డెమోక్రాట్స్ కానీ వేరే పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కానీ పెద్ద ఎత్తున దీన్ని సపోర్ట్ చేసి పబ్లిక్ మూమెంట్ అవుతుందని అయితే మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే అతను చేసేది అందరూ కూడా ఇల్లీగల్, ఈ ఐస్ అనేది ఇల్లీగల్ పీపుల్ని డిపోర్ట్ చేస్తున్నారు, ఇల్లీగల్ పీపుల్ని పట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సీక్రెట్గా ఏదో మెల్లమెల్లగా పోయి కొద్దిగా చేస్తేనేమో మంచుకుంటుంది, దాన్ని పెద్దగా చేసి డ్రమటైజ్ చేస్తాడు అన్నట్టు ట్రంప్. డ్రమటైజ్ చేసేవాటికి ఏంటంటే లీగల్గా ఉండే వాళ్ళకు కూడా భయం అవుతుంది, అరే నాయన ఇది ఏం చేస్తారా. ఇప్పుడు కన్సల్టేషన్స్ వస్తాయండి, నేను ఇట్లా మియామి పోతున్నా, కీ వెస్ట్ పోతున్నా, H1 మీద వీసా అని చెప్పి కన్సల్టేషన్. ఒరే అమ్మా అన్ని డబ్బులు పెట్టి నువ్వు కన్సల్టేషన్, నువ్వు లీగల్గానే ఉంటే నీకు ఎందుకు రా బాధ. ఇటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేసడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేయడంతో ఇది మంచిదేం కాదు, ఎందుకంటే ఇది వాళ్ళు ఎట్లా పట్టుకొని పోతారు. వాళ్ళు ఎంత ఈ మెరైన్స్ వీళ్ళందరూ వచ్చిందంటే డ్రామటైజేషన్ అయ్యి పబ్లిక్ సపోర్ట్ ట్రంప్కే పెరుగుతుంది, కానీ ట్రంప్కి అగెన్స్ట్ పెరగట్లేదు.